అందరికీ నమస్కారం. ఈరోజు మార్నింగ్ న్యూస్. క్లీన్ ఆంధ్ర, గ్రీన్ ఆంధ్ర. గౌరవ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపడదాం. పర్యావరణాన్ని పరిరక్షించి శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలు సమాజం పట్ల బాధ్యతకు ప్రతీకగా నిలుద్దాం. భారీ వర్షాలు, పింఛన్ల పంపిణీపై సీఎం కీలక ఆదేశాలు. ఏపీ భారీ వర్షాల కారణంగా పింఛన్ల పంపిణీ విషయంలో సచివాలయ ఉద్యోగులకు వెసులుబాటు కల్పించినట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. వచ్చే 2-3 రోజుల్లో వారు ఈ ప్రక్రియను పూర్తి చేయడానికి వీలు కల్పించినట్లు తెలిపారు. దీన్ని బట్టి ఇవాళ పింఛన్ అందే వారికి రేపు, ఎల్లుండి పంపిణీ చేసే అవకాశం ఉంది. మరోవైపు విజయవాడలో కొండ చర్యలు విరిగిపడిన ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను ఆదుకుంటామని సీఎం వెల్లడించారు. స్త్రీలపై నేరాలతో సమాజంలో ఆందోళన. మోదీ స్త్రీలు, పిల్లలపై అఘాయిత్యాల వల్ల సమాజం వారి భద్రతపై ఆందోళన చెందుతుందని ప్రధాని మోదీ అన్నారు. జిల్లా న్యాయ వ్యవస్థపై జాతీయ సదస్సులో ఆయన ప్రసంగించారు. మహిళల భద్రత కోసం దేశంలో కఠిన చట్టాలు తీసుకొచ్చాం. వారిపై నేరాల కేసుల్లో అత్యంత వేగంగా నిర్ణయాలు తీసుకోవాలి. అప్పుడే దేశంలో సగం మంది భద్రతపై నమ్మకం కలుగుతుంది అని అన్నారు. భారత న్యాయ వ్యవస్థ, సుప్రీంకోర్టుపై ప్రజల్లో ఎప్పుడూ అపనమ్మకం కలగలేదన్నారు. హుస్సేన్ సాగర్ చుట్టూ స్కే వాక్వే. సీఎం రేవంత్. టీజీ హైదరాబాద్ హుస్సేన్ సాగర్ చుట్టూ స్కై వాక్వే ఏర్పాటుకు ప్లాన్ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. నాగార్జున సాగర్ లోని బుద్ధవనంలో ఇంటర్నేషనల్ మ్యూజియం ఏర్పాటు చేయాలని, బ్యాక్ వాటర్ వరకు బోటింగ్ ను పునరుద్ధరించాలని స్పష్టం చేశారు. వీటితో పాటు ఫణగిరి, నేలకొండపల్లి టూరిజం సర్క్యూట్, హైదరాబాద్ నాగార్జున సాగర్ మధ్య 4 లేన్ల రహదారి నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు. సెప్టెంబర్ 4 నుంచి జేకేలో రాహుల్ ప్రచారం. రాహుల్ గాంధీ సెప్టెంబర్ 4 నుంచి జమ్మూ కాశ్మీర్ ఎన్నికల ప్రచారం మొదలు పెడతారని సమాచారం. గులాం అహ్మద్ మీర్ పోటీ చేస్తున్న దూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ఆయన పర్యటిస్తారని కాంగ్రెస్ వర్గాల ద్వారా తెలిసింది. ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఆ పార్టీ స్థానిక నేషనల్ కాన్ఫరెన్స్ తో పొత్తు పెట్టుకుంది. 90కి గాను 32 చోట్ల పోటీ చేస్తుంది. ఇప్పటికే 9 మందితో తొలి జాబితా విడుదల చేసింది. సీఎం రేవంత్ సిగ్గుపడాలి. హరీష్ రావు. టీజీ విద్యార్థుల దీనస్థితిపై కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ సిగ్గుపడాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ధ్వజమెత్తారు. ఆయన ఎమ్మెల్యే సబితతో కలిసి శంషాబాద్ గురుకుల పాఠశాలను సందర్శించారు. ఆడపిల్లలు 2 కిలోమీటర్లు నడిచి జాతీయ రహదారిపై ధర్నా చేస్తే ఈ ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు స్పందన లేదు. ఆడపిల్లలు రోడ్డు ఎక్కి ధర్నా చేస్తే ఈ ప్రభుత్వం ఉన్నట్టా లేనట్టా అని ప్రశ్నించారు. వైఎస్ జగన్ కు హైడ్రా నోటీసులంటూ ప్రచారం. స్పందించిన రంగనాథ్. హైదరాబాద్ లో అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతున్న హైడ్రా వైసీపీ అధినేత జగన్ కు నోటీసులు ఇచ్చిందనే ప్రచారం జరుగుతోంది. దీనిపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పందించారు. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని నమ్మవద్దని, తాము జగన్ కు ఎలాంటి నోటీసులు ఇవ్వలేదని వెల్లడించారు. లోటస్ పాండ్ లోని జగన్ ఇంటిని బఫర్ జోన్ లో నిర్మించారంటూ సోషల్ మీడియాలో జోరుగా చర్చ సాగుతోంది. పార్టీ మార్పుపై స్పందించిన రోజా. ఏపీ తాను పార్టీ మారడం లేదని, జగన్ తోనే కలిసి నడుస్తానని వైసీపీ నేత రోజా స్పష్టం చేశారు. పార్టీకి ద్రోహం చేసిన వారిని ప్రజలు క్షమించరని చెప్పారు. తిరుమలలో ఆమె మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోయి వారికి రక్షణ కరువైంది. గుడ్లవల్లేరు కాలేజీలో ఏం జరగలేదని ఎస్పీ చెప్పడం దురదృష్టకరం. బాత్రూమ్ కెమెరాలు పెట్టి పైశాచిక ఆనందం పొందిన వారిని కఠినంగా శిక్షించాలి అని ఆమె డిమాండ్ చేశారు. విద్యాశాఖకు మంత్రిని నియమించాలి. కేటీఆర్. టీజీ కాంగ్రెస్ ప్రభుత్వం విద్యారంగాన్ని అస్తవ్యస్తం చేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. విద్యార్థులు లేరని 1864 స్కూళ్లను మూసేసే కుట్ర చేస్తుందన్నారు. పేద, మధ్యతరగతి విద్యార్థులను ప్రభుత్వ విద్యకు దూరం చేసే యత్నం జరుగుతుందన్నారు. టీచర్ల నియామకం, వసతుల కల్పన, నాణ్యమైన ఆహారం అందించడంలో విఫలమైందని విమర్శించారు. ప్రభుత్వం వెంటనే విద్యాశాఖకు మంత్రిని నియమించాలని డిమాండ్ చేశారు. తీవ్ర హెచ్చరిక. అత్యంత భారీ వర్షాలు. టీజీ రాష్ట్రంలో వచ్చే నెల 3 వరకు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇవాళ, రేపు కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, గద్వాల్ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని రెడ్ అలర్ట్ జారీ చేసింది. మిగతా జిల్లాల్లో భారీ వానలు పడతాయని తెలిపింది. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటికి రావద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. రైతుల నిరసనలో పాల్గొననున్న వినేష్. దేశ రాజధాని సరిహద్దుల్లో రైతులు చేపట్టిన నిరసన నేటితో 200 రోజులు పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో భారత మహిళా రెజ్లర్ వినేష్ ఫోగట్ రైతులకు మద్దతుగా నిరసనలో పాల్గొననున్నట్లు తెలుస్తోంది. రైతులను ఢిల్లీలోకి రాకుండా పోలీసులు అడ్డుకోవడంతో వారు శంభు సరిహద్దుల్లో ఫిబ్రవరి 13 నుంచి నిరసన కొనసాగిస్తున్నారు. అన్ని పంటలకు కనీస మద్దతు ధర విషయంలో చట్టపరమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.
కడప చేరుకున్న వైఎస్ జగన్. ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ బెంగళూరు నుంచి కడపకు చేరుకున్నారు. మరి కాసేపట్లో ఆయన ఇటీవల అనారోగ్యంతో మరణించిన పెండ్లిమర్రి పార్టీ మండల అధ్యక్షుడు చంద్రారెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు. కాగా 3 రోజుల పాటు ఆయన జిల్లాలో ఉంటారు. పులివెందులలో ప్రజలు, కార్యకర్తలను ఆయన కలుసుకోనున్నారు.